మీరు ఎక్కువ చేయక్కర్లా, యూ నీడ్ నాట్ హ్యావ్ టు గో ఎక్స్ట్రా మైల్ వెళ్ళక్కర్లేదు. కానీ ఆయన ఇప్పుడు ఆ రోజు ఖమ్మం తర్వాత ఆ తర్వాత ఏంటి పూర్తిగా ఆయన పక్క దోసేశారనేది అది లోకేష్ కోసం అనేది వాళ్ళ కొడాలని మాట్లాడుతుంది. మరి అది కొంచెం చాలా చోట్ల కూడా చాలా క్లైమ్లు ఈ మధ్యకాలంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలనేది ప్రజల నుంచి కూడా వచ్చిన డిమాండ్, కొంతమంది నుంచి ప్రజల్లోంచి. ఏంటంటే ఏమనాలి ఇప్పుడు, అంటే ఆయన రావట్లేదు పిలిస్తే, అంటే అది పిలిస్తే రాకపోవటానికి ఆయనకి చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా కనీసం ఆయన ఒక ట్వీట్ చేయలేదు, అంటే ఆయన ఇంకేం చేయలేదు, అంటే ఆయన అది అయిపోయి ఇంకా అది ముగిసిన అధ్యాయంలాగా ఇంకా నేనేం చేసినా ఇక్కడ నా పరిస్థితి అని నిర్ణయానికి వచ్చినప్పుడు ఆయన కలవాలని ట్రై చేశాడు మ్యాక్సిమం. నాకు తెలిసి అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో చాలా వీళ్ళతో కలవాలని, వీళ్ళతో ఉండాలని, ఎందుకంటే తనకు సొంతానికి కుటుంబ సభ్యులు వీళ్ళే కదా, ఇంకా కుటుంబం అంటే ఇదే కదా, ఈ కుటుంబంలో కలవాలని, వీళ్ళ ఆమోదం కావాలని, వీళ్ళల్లో ఒకటిగా ఉండాలని. కానీ ఎక్కడ వచ్చింది, మిగతా అన్ని విషయాల్లో కలుపుకున్నారేమో, పెళ్లి కూడా ఆయన చంద్రబాబు గారి చూసినట్లుగానే నారాయణ గారి కుటుంబంలో అంతా జరిగింది. ఆ రోజు అంతా జరిగిన తర్వాత తీరా మరి ఇప్పుడు ఆయన కూడా అంత ఆమోదం కోరుకున్నప్పుడు, ఆమోదం అంటే జస్ట్ భుజమే చేయటం ఒకటే కాదేమో కదా, అందుకంటే కుటుంబంలో రాజకీయాల్లో పాత్ర ఆయనకి ఇచ్చినప్పుడు ఆ రాజకీయాల పాత్రలో భాగంగా రాజకీయాల్లో ఒక స్థానం కూడా కోరుకుని ఉంటాడు. ఎందుకు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ గా అంటే జనరల్గా అందరూ అనేది కానీ మనకి జనరల్గా పైకి ఆబ్వియస్గా కనపడేది ఏంటంటే లోకేష్ విషయంలో పోటీ అవుతారనేది ఒకటి. అంటే చంద్రబాబుకి ఏం పోటీ, కానీ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి ఏం పోటీ కాలేరు, ఎప్పటికైనా చంద్రబాబు వెనకుండాల్సింది ఆయన. కానీ ఆ వెనకున్న శ్రేణుల్లో లోకేష్కి పోటీ అవుతారు, లోకేష్ కోసం లైన్ క్లియర్ అవటం కోసం అనేది ఒకటి. సరే ఏదేమైనా ఏంటంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ది పర్ఫెక్చువల్గా ఆయనకి సంబంధం లేకుండా ఆయన వివాదాల్లోకి వస్తున్నాడు. ఇవాళ మరి ఆ ఫ్లెక్సీలు ఆయన పెట్టించుకున్నాడు అని అనుకోం మనం ఎవరు, నేనైతే అనుకోవట్లేదు. అంత అభిమానులు ఎవరో పెట్టుంటారు, ఏదో జరిగి ఉంటుంది. ఆయన నిరంతరంగా ఆయన ఇప్పుడు ఇంతవరకే అయింది, ఇంత మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, వాళ్ళు అక్కడ అన్నీ అవుతున్నాయి, ఇంకా చాలా అవుతున్నాయి కదా బయట. ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఏం లేదు చూడండి ఎక్కడ. ఆయన కంప్లీట్ పట్టించుకోవట్లేదు సార్, ఎందుకంటే మొన్న చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో యావత్ రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాలు అంటే అవసరానికి పిలుస్తాము, మరి అవసరం లేనప్పుడేమో మరి వదిలేస్తామంటే ఎవరికైనా బాధే కదా. ఇక అసలు మనకెందుకు ఇవన్నీ అనుకుంటాం కదా, ఎవరైనా మీరైనా నేనైనా ఏం చేస్తాం, మనం అవసరమైనప్పుడు పోతాం, అవసరమైన వాళ్ళకి అవసరమైతే పోతాం, ఎందుకు మనవాళ్ళు అనుకుని పోతాం, పోయినప్పుడు మనల్ని వాళ్ళు అలాగే మన అవసరమైనప్పుడు లేకపోతే మనం కూడా కావాల్సినప్పుడు గుర్తు చేసుకుంటేనే ఉంటాం. కానీ అవసరానికి యూజ్ అండ్ త్రో అనేది లాగా అనిపిస్తుంటే చూడటానికి వాళ్ళకే, ఇప్పుడు మనకే ఒక్కోసారి అనిపిస్తుంది అది. అందుకే ఇంకా మరి ఇంకా పైగా ఏంటంటే గిల్లీ మళ్ళీ లాలించడం లాగా ఉంటుంది. ఏంటంటే మనం చంద్రబాబుకి ఆయన బాలకృష్ణ ఆ స్టేజ్లో వాడు ఫ్లెక్సీలు తీసేనరా అని ఇట్లా ఆయనకి సూట్ అవ్వదు అది, ఆయన నేను చెప్తున్నా కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్లో కానీ